విత్ ఆర్జే అనుష. రేడియో సిటీ నువ్వు నేను సినిమాలో ఇవాల్టి సినిమా సంతోషం. మే 9, 2002 రిలీజ్ అయిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కి చాలా చేరువైంది. దీన్ని డైరెక్ట్ చేసిన వారు దశరథ్ గారు అండ్ అలానే ఆర్పి పట్నాయక్ గారు దీనికి మ్యూజిక్ అందించడం జరిగింది. ఈ సినిమాలో మొత్తం 8 పాటలున్నాయి. ఓ మై గాడ్, ఒక్కొక్క పాట ఒక్కొక్క ఫీల్ క్యారీ చేస్తుంది అండ్ దర్ సో మచ్ లవ్ ఇన్ ద సాంగ్స్. 2002లో ఈ సినిమాలో బెస్ట్ యాక్టర్ గా మన నాగార్జున గారు నంది అవార్డ్ ని గెలుచుకున్నారు అండ్ మన ఆర్పి పట్నాయక్ గారు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డ్ కూడా గెలుచుకున్నారు ఫిల్మ్ఫేర్ అవార్డ్ సౌత్ లో. మరి సినిమాలోకి వచ్చేస్తే కార్తిక్, అదేనండి మన నాగార్జున గారు, అని ఒక మంచి ఆర్కిటెక్ట్ ఊటీలో. తను పద్మావతి అదే పద్దుని చూసి లవ్ లో పడిపోతారు. సో ఇక్కడ పద్దు ఎవరో కాదు, గ్రేసీ సింగ్ అన్నమాట. ఇట్స్ అ డెబ్యూ ఫిల్మ్ ఇన్ తెలుగు. కానీ పద్దు ఆలోచిస్తుంది, కార్తిక్ లవ్ యాక్సెప్ట్ చేయాలా లేదా, అండ్ మోర్ ఓవర్ కార్తిక్ గురించి నాకు ఏం తెలియదు కదా అని ఆలోచిస్తుంది. పద్దుకి ఒక యంగ్ కజన్ ఉంది, భాను అని, అదేనండి మన శ్రేయ. సో భాను వాళ్ళిద్దరు లవ్ ని ఎంకరేజ్ చేస్తుంది. అదే ధైర్యంతో పద్దు వాళ్ళ నాన్నగారైనటువంటి రామచంద్రయ్య గారి దగ్గర తన ప్రేమ విషయం చెప్తుంది. ఆయన చాలా కోప్పడిపోయి, ఇదంతా కుదరదు, నువ్వు నేను ఎవరిని చూపిస్తే వాళ్ళనే పెళ్లి చేసుకోవాలి అని చెప్పేసి అంటారు. ఇదంతా విని భయపడిపోయిన పద్దు కార్తిక్ తో ఇంట్లోంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకుంటుంది కార్తిక్ ని. పద్దు బయటకొచ్చేసిందే గాని తన మనసంతా వాళ్ళ ఇంటి చుట్టూనే తిరుగుతూ ఉండేది. ఎప్పుడు వాళ్ళ నాన్నగారు యాక్సెప్ట్ చేస్తారా, ఎప్పుడు ఆ ఇంటికి వెళ్దామా, అందరి బ్లెస్సింగ్స్ తీసుకుందామా అన్నట్టు ఉండేది. అండ్ ఇంతలోనే కార్తిక్ అండ్ పద్దు న్యూజిలాండ్ కి మైగ్రేట్ అవుతారు అండ్ అక్కడ వాళ్ళకొక బుజ్జి బాబు పుడతాడు, లక్కీ అని. బట్ ఈలోపే పద్దు అన్ఫార్చునేట్లీ ఒక యాక్సిడెంట్ లో చనిపోతుంది. రామచంద్రయ్య గారు హ్యాస్ అ వెరీ బిగ్ జాయింట్ ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీలో ఒక పెళ్లి అవుతున్నప్పుడు అందరూ కూడా, అరే మనము కార్తిక్ ని ఇన్వైట్ చేద్దాం పెళ్లికి, అమ్మాయి ఉన్నప్పుడు మనం ఎలాగో చూసుకోలేకపోయాం, అట్లీస్ట్ వాళ్ళ బాబునైనా కల్లారా చూద్దాం, కొంచెం దగ్గరగా ఉంటది, ఎఫెక్షనేటెడ్ గా ఉంటది, పిలుద్దామని చెప్పి ఆయన కన్విన్స్ చేస్తారు. కార్తిక్ ఎప్పుడైతే రామచంద్రయ్య గారి ఇంటికి వస్తాడో చాలా మంది జనాల దగ్గర నుంచి చాలా డిఫరెంట్ మిక్స్డ్ రెస్పాన్సెస్ అనేవి వస్తాయి. అండ్ ఆఫ్ కోర్స్ రామచంద్రయ్య గారికి కార్తిక్ అంటే నచ్చదు, బట్ మిగతా వాళ్ళందరికీ మెల్లమెల్లగా కార్తిక్ నచ్చేస్తాడు. కార్తిక్ న్యూజిలాండ్ వెళ్ళిపోయే టైంకి రామచంద్రయ్య గారు కూడా కార్తిక్ ని ఆయన అల్లుడు కింద యాక్సెప్ట్ చేస్తారు. ఈ లోపు ఇదంతా అయితే ఉండగా భాను కార్తిక్ తో లవ్ లో పడిపోతుంది. ఒకప్పుడు పద్దు అండ్ కార్తిక్ ప్రేమని ఎంకరేజ్ చేసింది, కానీ ఇప్పుడు పద్దు కార్తిక్ తో లేదు. బట్ స్టిల్ భాను కార్తిక్ తో ఉంటే తన లైఫ్ బాగుంటది అని అనుకుంటుంది. అట్ ద సేమ్ టైం భానుకి ఒక చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఉన్నాడు, పవన్ అని. ఈ పవన్ ఎవరో కాదండోయ్, మన ప్రభుదేవా గారు, హూ వాస్ డీప్లీ ఇన్ లవ్ విత్ భాను. కార్తిక్ న్యూజిలాండ్ వెళ్ళిపోతారు. కొన్ని రోజులయ్యాక భాను పవన్ ఇద్దరు కార్తిక్ ని విజిట్ చేస్తారు. అదే టైంలో భాను కార్తిక్ కి క్లోజ్ అవ్వడం మొదలు పెడుతుంది అండ్ కార్తిక్ కి కూడా తెలుస్తుంది భాను అంటే కార్తిక్ కి చాలా ఇష్టం అని. కానీ పవన్ ఇస్ హర్ ఫియాన్సే, సో నాకు ఇట్లాంటి ఫీలింగ్స్ రావడం రైట్ కాదు అని చెప్పేసి పవన్ తన ఫియాన్సే, ఇంకా సో కార్తిక్ అనుకుంటారు పవన్ ఇప్పుడు భాను ఫియాన్సే, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు, నాకు ఇట్లాంటి ఆలోచనలు రావడం కరెక్ట్ కాదు అని చెప్పేసి అనుకుంటారు. బట్ భాను లవ్స్ కార్తిక్. కానీ కార్తిక్ కి భయం, మళ్ళీ ఆ ఇంటి అమ్మాయిని వీళ్ళందరికీ ఇష్టం లేకుండా చేసుకోవడం తినకి ఇష్టం లేదు. అండ్ కార్తిక్ ఇస్ లైక్, నేను లక్కీ హ్యాపీగా బ్రతికేస్తాం అన్నట్టు. ఆ తర్వాత సినిమా ఏమైంది, భానుని కార్తిక్ పెళ్లి చేసుకుంటారా, రామచంద్రయ్య గారు ఈ పెళ్లికి ఒప్పుకుంటారా, ఇదంతా తెలిసాక ఆ కుటుంబం ఎట్లా రియాక్ట్ అయి ఉంటుంది, ఇదంతా తెలియాలంటే నువ్వు ఒక్కసారి సంతోషం చూసేసే. మళ్ళీ ఇంకొక సినిమాలో కలుసుకుందాం. సో ఈ రోజు నువ్వు నేను సినిమాలో మనం విన్న సినిమా సంతోషం.